విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కఠినంగా మారుతున్నారా? లేదంటే ఉపాధ్యాయులు మందలించడాన్ని చాలా సెన్సిటివ్గా తీసుకుంటున్న స్టూడెంట్స్ తీసుకోరాని స్టెప్స్ తీసుకుంటున్నారా? లెక్చర్ చేసుకున్నారని మనస్తాపంతో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లిలో చోటు చేసుకుంది. ఇటీవల ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో తరుణ్ అనే స్టూడెంట్కి 434 మార్క్స్ వచ్చాయి. కేవలం ఒకే ఒక్క మార్క్తో జిల్లా స్థాయి ఫస్ట్ ర్యాంక్ కోల్పోయాడు. ఈ క్రమంలో తాజాగా శిరీష్ అనే లెక్చరర్ తనతో అవమానకరంగా మాట్లాడారని, అంతేకాదు చేయి కూడా చేసుకున్నారని మనస్తాపంతో ఇంట్లో ఊరేసుకున్నాడు. తనను ప్రోత్సహించాల్సిన లెక్చర్ తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారని సూసైడ్ లెటర్లో రాసుకొచ్చారు. దీనిపై విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లెక్చర్పై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాబు తరుణ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ బాబు చనిపోవడానికి మెయిన్ కారణము శిరీష మేడము. ఆమెను అందరు ఆ బాబుని బైపీసీ క్లాస్లో ఆమె క్లాస్ అది కాకపోయినా సరే బైపీసీ క్లాస్లో ఆ బాబుని అవమానించి మరి చెంపదెబ్బ కొట్టడం వల్ల ఆ బాబు అవమానం తట్టుకోలేక ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మా బాబుకి న్యాయం చేయండి. మా బాబు నాకు జరిగినటువంటి అన్యాయము, నాకు జరిగినటువంటి ఇలాంటి ద్రోహం ఎవ్వరికి జరగకూడదు, ఎలాంటి స్టూడెంట్స్ నాలాగా సఫర్ అవ్వద్దు అని వాడు నేనన్నా చనిపోతే నా చావు వల్లనన్నా 4 పిల్లలు బాగుపడతారన్న ఉద్దేశంతో వాడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే సూసైడ్ నోట్లో రాసిండ్రు. కళాశాలలో ఎవరైతే లెక్చరర్ ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి, వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జూనియర్ కళాశాలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదైతే ఆ కుటుంబం ఉన్నదో తరుణ్ కుటుంబాన్ని ప్రభుత్వం నుంచో లేకుంటే కళాశాల యాజమాన్యమో లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని పేద కుటుంబాలే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వచ్చిన విద్యార్థి ఈరోజు 434 మార్కులు సాధించి ఈరోజు విద్యార్థి లేని లోటును వాళ్ళ తల్లిదండ్రుల లోటును ఎవరు తీర్చలేరు. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడ జిల్లా అధికారులది ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.